సో ప్రస్తుతం అయితే నేను విజయవాడలోని రామవరపాడు రింగ్ రోడ్ దగ్గర ఉన్న బీగా షోరూమ్ దగ్గర అయితే రావడం జరిగింది అనమాట. సో బీగా షోరూమ్ ఏదైతే ఉందో కరెన్సీ నగర్ దగ్గర అయితే ఉందో మనం ప్రీవియస్ గా వీళ్ళ దగ్గర షోరూమ్ వీడియోస్ కూడా చేసాము. ప్రీవియస్ గా మనం బీగా సంబంధించిన ఓవా ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ టెస్ట్ చేసాము. 2.3 కిలోమీటర్ బ్యాటరీ ప్యాకప్ తో మనకి 95 కిలోమీటర్ల రేంజ్ అయితే వచ్చింది. ఈ రోజు మనం బీగాస్ ఓవా మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ తో రేంజ్ టెస్ట్ అయితే చేద్దాం అనమాట. మరి బీగాస్ ఓవా మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఎంత రేంజ్ వస్తుంది, కంప్లీట్ డీటెయిల్స్ ని ఈ రోజు మన రేంజ్ రివ్యూ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడైతే మనం బీగాస్ ఓవా మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రేంజ్ టెస్ట్ అయితే చేద్దాం అండి. ఇందులో మనకి 3 కిలోమీటర్ బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు. 145 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ అయితే చెప్తున్నారు. మరి రియల్ రేంజ్ ఎంత వస్తుంది అయితే మనం టెస్ట్ చేద్దాం అండి. మనకి ఎక్కువ మోడ్ లోనే రేంజ్ టెస్ట్ అయితే చేస్తాను. ఇందులో రెండు మోడ్స్ అయితే ఉన్నాయి. నేను ఫస్ట్ మోడ్ లో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రేంజ్ టెస్ట్ అయితే మీకు చేస్తాను. ఇందులో మనకి ఆల్రెడీ బండిలో 1.2 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి అయితే ఉందన్నమాట. స్కూటర్ లో డిస్టెన్స్ టు ఎంటీ వచ్చి 125 కిలోమీటర్ల ఎస్టిమేషన్ రేంజ్ అయితే చూపిస్తుంది. మరి 125 కిలోమీటర్ల వరకు రేంజ్ వస్తుందో లేదో చెక్ చేద్దాము. మీకు బ్యాటరీ పర్సెంటేజ్ చూస్తే 100% అయితే ఇక్కడ అయితే చూపిస్తుంది. ఇప్పుడైతే నేను ఫోన్ లో ఉన్న స్పీడోమీటర్ కూడా స్టార్ట్ చేశానండి రీడింగ్. గూగుల్ టైం మధ్యాహ్నం 1:41 అయితే అయింది. ఇప్పుడైతే మన ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రేంజ్ టెస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం. నా వెయిట్ వచ్చి 68 కేజీలు వెయిట్ అండి. నేనైతే ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్కువ మోడ్ లోనే రేంజ్ టెస్ట్ అయితే చేస్తున్నాను. సో ఎక్కువ మోడ్ లో ఇప్పుడు ఫుల్ ఛార్జ్ పెట్టిన తర్వాత సుమారుగా 50 కిలోమీటర్స్ వరకు స్పీడ్ అయితే రీచ్ అవుతుంది. స్టాండర్డ్ గా వచ్చేసరికి 45-46 వరకు స్పీడ్ అయితే వెళ్తుంది అనమాట. సో ఈ స్పీడ్ లో నేనైతే రేంజ్ టెస్ట్ అయితే చేస్తాను. ఎవ్రీ 25 కిలోమీటర్స్ దగ్గర ఒక స్టాప్ తీసుకుని మన ఎంత బ్యాటరీ పర్సెంటేజ్ డిశ్చార్జ్ అయింది అనేది అయితే మీకు చెప్తాను. సో మనం అయితే విజయవాడ నుంచి అంటే రామవరపాడు నుంచి ఏలూరు వైపుకి అయితే వెళ్తున్నాం అండి. నేను ఆల్రెడీ ఓవా సంబంధించిన 2.3 కిలోమీటర్ వేరియంట్ సంబంధించి రేంజ్ టెస్ట్ చేశాను. అప్పుడు అందులో రైడ్ ఎక్స్పీరియన్స్ చెప్పాను. బట్ మరొకసారి ఈ స్కూటర్ యొక్క రైడ్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను. ఎందుకంటే ఒకవేళ ఆ వీడియో చూడని వాళ్ళైతే ఈ స్కూటర్ యొక్క రైడ్ ఎక్స్పీరియన్స్ తెలియదు కాబట్టి సో ఇందులో అయితే చెప్తాను మరొకసారి. బట్ 100 కిలోమీటర్స్ రేంజ్ రీచ్ అయిన తర్వాత నేను ఈ స్కూటర్ సంబంధించిన రైడ్ ఎక్స్పీరియన్స్ గురించి అయితే మాట్లాడతానండి. సో మనకి ఫోన్ స్పీడోమీటర్కి అలాంటి స్కూటర్లో ఉన్న స్పీడ్కి కొంచెం ఒక 4 కిలోమీటర్స్ స్పీడ్ అనేది డిఫరెన్స్ అయితే కనిపిస్తుందండి. మనమైతే ఇప్పుడు 25 కిలోమీటర్ల రేంజ్ అయితే రీచ్ అయ్యామండి. టైం చూస్తే 2 గంటల 20 నిమిషాలు అయితే అయింది. ఇక మన డాష్ బోర్డ్ రీడింగ్ చూస్తే 26.7 కిలోమీటర్లు అయితే చూపించింది. మనం ప్రీవియస్ గా చెప్పాను 1.2 కిలోమీటర్స్ ఆల్రెడీ రైడ్ చేసి ఉందని చెప్పి, అంటే ఒక 500 మీటర్స్ ఎక్స్ట్రా అయితే చూపిస్తుంది అనమాట వాస్తవానికి మనం రైడ్ చేసిన దానికన్నా. అంటే బ్యాటరీ పర్సెంటేజ్ రీడింగ్ వచ్చి 84% అయితే ఉందండి. ఇంకా డిస్టెన్స్ ఎంటీ వచ్చి 104 కిలోమీటర్ల అయితే రేంజ్ అయితే చూపిస్తుంది అనమాట. ఇప్పుడైతే మన రేంజ్ టెస్ట్ అయితే కంటిన్యూ చేద్దాం. సో ఇప్పుడు ఒక పెద్ద స్పీడ్ బ్రేకర్ అయితే వచ్చిందండి. మనకి కింద ఏమీ టచ్ అవ్వలేదు అనమాట. ఈ స్కూటర్ వచ్చి మనకి 10 ఇంచ్ టైర్సే ఉన్నాయి. బట్ స్టిల్ మనకి స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు అయితే ఇబ్బంది అయితే లేదు. ఇప్పుడు 2 స్పీడ్ బ్రేకర్లు వచ్చినాయి. సో మనకి ఏమాత్రం సౌండ్ కూడా రాలేదు కింద స్లైట్గా. సో ఇప్పుడైతే మనం 50 కిలోమీటర్ల రేంజ్ అయితే రీచ్ అయ్యామండి. టైం 2 గంటల 59 నిమిషాలు అయితే అయింది. అలానే మన డాష్ బోర్డ్ రీడింగ్ చూస్తే 52.2 కిలోమీటర్లు అనమాట. 50 కిలోమీటర్లు మనం ట్రావెల్ చేసిన తర్వాత 1 కిలోమీటర్ ఎక్స్ట్రా చూపిస్తుంది అనమాట. బ్యాటరీ పర్సెంటేజ్ ఇంకా 66% అయితే ఉందండి. ఇంకా ఎస్టిమేషన్ రేంజ్ వచ్చి 80 కిలోమీటర్స్ అయితే ఉంది. మనకి ఏలూరుకి సుమారుగా ఒక 6 to 7 కిలోమీటర్స్ దగ్గరలో అయితే ఉన్నాం అనమాట. ఈ స్కూటర్లో 50 కిలోమీటర్ల రేంజ్ రీచ్ అయినప్పటికి కూడా మనకి పికప్ లెవెల్స్లో ఎటువంటి డ్రాప్ అయితే నాకు కనిపించలేదండి. స్టిల్ మనకి 45 కిలోమీటర్ టాప్ స్పీడ్ అనేది మెయింటైన్ అవుతూ వెళ్తుంది. ఇప్పుడైతే మనం 75 కిలోమీటర్ల రేంజ్ అయితే రీచ్ అయ్యామండి. టైం అయితే 3 గంటల 42 నిమిషాలు అయింది. డాష్ బోర్డ్ రీడింగ్ చూస్తే 48% అయితే ఉంది బ్యాటరీది. 77.6 కిలోమీటర్స్ రేంజ్ ఓడోమీటర్ రీడింగ్ అయితే చూపించింది. ఇంకా ఎస్టిమేషన్ రేంజ్ వచ్చి 57 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది అనమాట. ఇప్పుడైతే మనం రేంజ్ టెస్ట్ అయితే కంటిన్యూ చేద్దాం. సో ఇక్కడ చూస్తే ఇంకో 2 భారీ స్పీడ్ బ్రేకర్లు అనమాట ఇక్కడ. సో ఇప్పుడు కూడా చూడొచ్చు స్మూత్గానే స్కూటర్ అయితే వెళ్ళిపోయింది అనమాట. సో కింద ఉన్న పోర్షన్ ఏదైతే ఉందో మనకి ఆ స్పీడ్ బ్రేకర్కి ఏమీ టచ్ అవ్వలేదు. సో మనం విజయవంతంగా బీగాస్ ఓవా మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద 100 కిలోమీటర్ల రేంజ్ అయితే రీచ్ అయ్యామండి. టైం చూస్తే 4 గంటల 22 నిమిషాలు అయితే అయింది. సో మనకి బ్యాటరీ పర్సెంటేజ్ ఇంకా 29% అయితే లెఫ్ట్ అయితే ఉంది. రేంజ్ వచ్చి 103.2 కిలోమీటర్. మీకు చెప్పాను కదా ఎవ్రీ 10 కిలోమీటర్లు ఒక 200 మీటర్లు ఎక్స్ట్రా అయితే చూపిస్తుంది అనమాట. అందుకే మీకు ఓవరాల్ గా 100 కిలోమీటర్ ట్రావెల్ చేసిన ఒక 2 కిలోమీటర్లు ఎక్స్ట్రా చూపిస్తుంది. డిస్టెన్స్ ఎంటీ చూస్తే కనుక ఇంకా 32 కిలోమీటర్లు అయితే లెఫ్ట్ అయితే ఉంది. అంటే ఎస్టిమేషన్ ప్రకారం 132 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. మరి ఓవా ఎలక్ట్రిక్ స్కూటర్ లో 130 కిలోమీటర్ రేంజ్ వస్తుందో లేదో రీచ్ అవుతుందో చూద్దాం.
సో ఇప్పుడు 100 కిలోమీటర్ల రేంజ్ రీచ్ అయ్యాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేస్తానండి. ఫస్ట్ సీట్ కంఫర్ట్ గురించి చెప్పాలంటే సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుందండి ఈ స్కూటర్ మోడల్లో. సుమారుగా 100 కిలోమీటర్ రేంజ్ రీచ్ అయినప్పటికీ కూడా కంఫర్టబుల్ గానే ఉంది. ఇక నెక్స్ట్ యాక్సలరేషన్ గురించి చెప్పాలంటే మాత్రం స్మూత్ యాక్సలరేషన్ అయితే ఉంది స్కూటర్ లో. జర్కీ మూవ్మెంట్స్ అయితే ఏం లేవు, ఎంత థ్రాటిల్ ఇస్తే అలాగే అయితే మూవ్ అవుతుంది అనమాట. సో పికప్ లెవెల్స్ అయితే మాత్రం ఇప్పుడు నేను 100 కిలోమీటర్ల రేంజ్ రీచ్ అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా మన పర్ఫార్మెన్స్ అయితే డ్రాప్ అవ్వలేదు. కంప్లీట్ గా నేను 100 కిలోమీటర్స్ అంతా కూడా ఎక్కువ మోడ్ లోనే నడిపాను. ఆ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం కంటిన్యూ అవుతుంది ఇప్పటికి కూడా. నెక్స్ట్ స్కూటర్ హ్యాండ్లింగ్ పరంగా చూసుకుంటే చాలా ఈజీ టు హ్యాండిల్ అనమాట. చాలా లైట్ వెయిట్ గా అనిపిస్తుంది మీకు, అంటే నడిపినట్టు కూడా తెలియదు అనమాట, అంత లైట్ వెయిట్ గా ఉంటుంది స్కూటర్ వచ్చేసరికి. అలానే పొజిషన్ కూడా మనకి హ్యాండ్ మూవ్మెంట్ ఏదైతే ఉందో అలానే హ్యాండ్లింగ్ పొజిషన్ ఏదైతే ఉందో మాత్రం కంఫర్టబుల్ గానే ఉంది. ఈవెన్ డిఫరెంట్ హైట్ యూజర్స్ కూడా కంఫర్టబుల్ గానే అనిపిస్తుంది. ఇక లెగ్ స్పేస్ గురించి చెప్పాలంటే మాత్రం ఫుట్బోర్డ్ స్పేస్ మీకు కంఫర్టబుల్ స్పేస్ లభిస్తుందండి. సో నేను లెగ్స్ పెట్టినా కూడా ఇంకొంచెం నాకు స్పేస్ అయితే ఉంది. సో నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండానే స్కూటర్ అయితే నడుపుతున్నాను ఇప్పుడు. నెక్స్ట్ ఈ స్కూటర్ యొక్క బ్రేకింగ్ గురించి చెప్పాలన్నమాట. ఇందులో మనకి ముందు వెనక కూడా డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఇచ్చారు విత్ CBS తో. సో బ్రేకింగ్ నేను టెస్ట్ చేసినంత వరకు అయితే మాత్రం బాగానే పడుతుంది. ఒకసారి మీకు లైవ్ లో కూడా చూపిస్తాను. ఇది రియర్ బ్రేక్ అండి, కొంచెం టైం తీసుకుంది. ఇది ఫ్రంట్ బ్రేక్. సో ఫ్రంట్ బ్రేక్ యాక్షన్ కొంచెం ఫాస్ట్గా ఉందన్నమాట కంపేర్డ్ విత్ రేర్ బ్రేక్ యాక్షన్తో పోల్చుకుంటే. ఇప్పుడు ప్రజెంట్ టైం సుమారుగా 4:30 అయితే అవుతుంది. ఆ టైంలో కూడా మనకి డాష్ బోర్డ్ విజిబిలిటీ బాగానే ఉందండి. నాకు అన్నిటికన్నా బాగా నచ్చిన విషయం ఏంటంటే మాన్యూరబిలిటీ అని చెప్పుకోవచ్చు ఈ స్కూటర్ది. సో మనకి చాలా ఇరుకు సందుల్లో కూడా ఈజీగా అయితే మనం మూవ్ అవ్వచ్చు అనమాట. వేరే స్కూటర్స్ ఉన్నాయి, అంటే నేను ట్రాఫిక్ వచ్చిన ప్రాంతాల్లో వేరే స్కూటర్ మూవ్ అవ్వలేని ప్లేసెస్లో కూడా ఈ స్కూటర్ మూవ్ అయిపోతుంది అనమాట. చాలా చిన్నగా ఉండడం వల్ల ఒక అడ్వాంటేజ్ అనమాట. కొంచెం ఏమైనా బాగా కంజెస్టెడ్ ప్లేసెస్లో ఉన్నప్పుడు కూడా స్కూటర్ మూవ్ అయ్యే అవకాశాలు దీనికి ఎక్కువ ఉంటాయి అనమాట. స్కూటర్ యొక్క మోటార్ పవర్ చూస్తే 1.5 కిలోవాట్ రేటెడ్ పవర్ అండి, 2.4 కిలోవాట్ పీక్ పవర్ అనమాట. సో మనకి ఈవెన్ ఎకో మోడ్లో కూడా మంచి పికప్ అనేది లభిస్తుంది. ఈ పవర్ అనేసరికి ఎలా ఉంటుందంటే ఒకసారి థ్రాటిల్ ఇచ్చినప్పుడు ఈవెన్ 100 కిలోమీటర్స్ దాటిన తర్వాత కూడా ఒక థ్రాటిల్ ఇచ్చినప్పుడు 50 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ రీచ్ మళ్ళీ దాని 45 దాకా స్టేబుల్ అవుతుంది అనమాట. సో మనకి పికప్ అనేది ఆ పీక్ పవర్ మోటార్ అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట. ఈవెన్ ఎక్కువ మోడ్లోనే మీకు ఫీల్ అవ్వచ్చు. నెక్స్ట్ మోడ్లోకి వెళ్ళారనుకోండి ఇంకా పవర్ అయితే వస్తుంది అనమాట. ఒకసారి నేను నెక్స్ట్ మోడ్లోకి షిఫ్ట్ అవుతున్నాను ఇప్పుడు, స్పోర్ట్ మోడ్లో. సో స్పోర్ట్ మోడ్లో షిఫ్ట్ అయిన వెంటనే డైరెక్ట్గా అక్కడ చూపిస్తుంది 60 కిలోమీటర్ రీచ్ అయిపోయాం. సో 63 వరకు రీచ్ అవుతుంది. మళ్ళీ అది కాస్త 60-61 దగ్గర బ్యాలెన్స్ అవుతుంది అనమాట. సో వీళ్ళు చెప్తున్నట్టుగా అయితే 60 కిలోమీటర్ వరకు అయితే స్కూటర్ అయితే రీచ్ అవుతుంది. స్పీడ్ కావాలంటే ఇంకా ఎక్కువ పికప్ కావాలంటే మాత్రం స్పోర్ట్స్ మోడ్లో అయితే ట్రై చేయొచ్చు. బట్ స్పోర్ట్స్ మోడ్లో ఏంటంటే మీకు కొంచెం రేంజ్ అయితే తగ్గుతుంది అనమాట. నెక్స్ట్ సస్పెన్షన్ గురించి మాట్లాడితే ఈ స్కూటర్ ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్ బాగా ట్యూన్ అయినందండి ఇండియన్ రోడ్ కండిషన్ తగ్గడికి. ఎందుకంటే నేను కొన్ని స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు స్లో చేయకుండా అలా స్పీడ్ బ్రేకర్ కూడా వెళ్ళిపోయాను అనమాట. సో అది ట్యూన్ అవడం వల్ల ఏంటంటే బాగా కంఫర్టబుల్గా అనిపించింది. నెక్స్ట్ ఏంటంటే ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన రేర్ సస్పెన్షన్ గురించి చెప్పాలి. రేర్ సస్పెన్షన్ ఏంటంటే నాకంత తెలియలేదు, ఎందుకంటే మోస్ట్లీ ఫ్లాట్ రోడ్ కండిషన్స్ వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇంపాక్ట్ వచ్చి ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ మీద పడుతుంది కాబట్టి దాన్ని బాగా ఎక్కువ ఫీల్ అవడం జరిగింది. బట్ ఇబ్బందిలాగా అయితే నాకు అనిపించలేదు రేర్ సస్పెన్షన్ అయితే మాత్రం. ఇక గ్రౌండ్ క్లియరెన్స్ అయితే 160 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. సుమారుగా ఒక 5-6 స్పీడ్ బ్రేకర్ల మీద మీకు లైవ్లో కూడా చూపించాను కింద ఏం తగలలేదని చెప్పి. సో ఆ గ్రౌండ్ క్లియరెన్స్ వల్ల ఈవెన్ 10 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ అయినప్పటికీ కూడా మీకు కంఫర్టబుల్గానే అనిపిస్తుంది. అలానే ఓవో మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లో రివర్స్ మోడ్ ఎలా యాక్టివేట్ చేయాలో మీకు చెప్తానండి. సో మీరు స్కూటర్ ఆన్లో ఉన్నప్పుడు రివర్స్ బటన్ అలానే బ్రేక్ని ప్రెస్ చేసి పట్టుకోవాలన్నమాట కొన్ని సెకండ్స్. మీకు రివర్స్ అనేది ఒక ఇండికేషన్ అయితే చూపిస్తుంది. అప్పుడు మీరు థ్రాటిల్ ఇస్తే స్కూటర్ వెనక్కి మూవ్ అవుతుంది అనమాట. దీని నుంచి ఎగ్జిట్ అవ్వాలంటే మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనమాట. రివర్స్ని అలానే బ్రేక్ని ఒకసారి ప్రెస్ చేయాలి. సో ఇప్పుడైతే నార్మల్ మోడ్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. అలానే స్కూటర్ మీరు ఆన్ చేయాలంటే కనుక కీన్ రైట్ సైడ్ తిప్పిన తర్వాత కొంతసేపటికి మనకి నెంబర్స్ వస్తాయి అనమాట. వచ్చిన తర్వాత మీకు ఇక్కడ పవర్ బటను బ్రేక్ రెండు అప్లై చేయాలన్నమాట. అప్పుడు మన స్కూటర్ రెడీ టు మూవ్ అనమాట. ముఖ్యమైన విషయం అంటే దీని యొక్క ఏరోడైనమిక్ డిజైన్ అనే చెప్పొచ్చు అండి. ఎందుకంటే ఇందులో మనకి షార్ప్ డిజైన్ ఒకటి ఉండడం, కొంచెం స్లిమ్ డిజైన్తో ఉండడం వల్ల ఏంటంటే రేంజ్ రావడానికి కూడా ఒక కారణం అనేది చెప్పుకోవచ్చు అనమాట. సో ఎప్పుడైతే మనం ఓవో మ్యాక్స్ని గుతుకుల్ రోడ్లో కూడా టెస్ట్ చేద్దామండి. సో మన గుతుకుల్ రోడ్లో వెళ్ళినా కూడా ఆ సస్పెన్షన్, ముఖ్యంగా ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ బాగా ట్యూన్ అవడం వల్ల ఏంటంటే
మనకి పెద్దగా డిస్కంఫర్ట్ లాగేమీ అనిపించదు. నేను చూస్తే ఒక 10 కిలోమీటర్స్ 11 కిలోమీటర్స్ స్పీడ్తో మాత్రం రైడ్ చేస్తాను స్కూటర్ని. సో మనకి షేక్ అనేది మనకి మన బాడీ వరకు అయితే ఏమీ ఫీల్ అవ్వలేదండి నేను. సో మ్యాక్సిమం మన సీట్ దగ్గర మాత్రం కొంచెం లైట్గా పైకి కొంచెం కింద ఉన్న మూమెంట్ ఏదైతే ఉందో ఆ ఇంపాక్ట్ అనేది లైట్గా తెలుస్తుంది తప్పిస్తే మన బాడీ వరకు అయితే ఆ మూమెంట్ అయితే రీచ్ అవ్వట్లేదు. సో చాలా వరకు షాక్ అబ్జర్వర్స్ ఆ ఇంపాక్ట్ అయితే తీసుకుంటున్నాయి అనమాట. ఈవెన్ 10 ఇంచ్ టైర్ అయినప్పటికి కూడా మనకి గ్రిప్ కూడా బాగానే అనిపించింది. మీకు ఈవెన్ గుత్తుకల్ రోడ్లో కూడా సస్పెన్షన్ యాక్షన్ బాగానే ఉందని చెప్పుకోవచ్చు. సో ప్రజెంట్ మనకి 10% ఉందండి. సుమారుగా 124 కిలోమీటర్స్ వరకు అయితే రీచ్ అయ్యాం అనమాట. బట్ ఇప్పటికి కూడా మనకి పికప్ అయితే ఏం డ్రాప్ అవ్వలేదు ఎక్కువ మోడ్లో. స్టిల్ ఆ 45 కిలోమీటర్ స్పీడ్ వరకు అయితే స్కూటర్ అనేది మూవ్ అవుతుందండి. సో ఎప్పుడైతే 10% కన్నా తక్కువ బ్యాటరీ పర్సంటేజ్ డ్రాప్ అయిందో స్కూటర్ మనకి యాక్సిలరేషన్ అనేది చాలా స్లోగా అవుతుంది అనమాట. అంటే మనకి స్కూటర్ అయితే 45 వరకు టాప్ స్పీడ్ రీచ్ అయిపోతుంది. కాకపోతే టైం అయితే కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. ఇనీషియల్గా మనకి ఒక 90% వరకు ఫుల్ ఛార్జింగ్ ఏదైతే ఉందో 100% నుంచి 10% డ్రాప్ అయినంత వరకు ఫాస్ట్గానే మనకి యాక్సిలరేషన్ అందుకునేది. ఎప్పుడైతే 10% కన్నా బిలో డ్రాప్ అయిందో మనం స్లో చేసి స్కూటర్ మళ్ళీ థ్రాటిల్ ఇచ్చినప్పుడు మాత్రం టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది. బట్ స్పీడ్ అయితే మాత్రం అప్ టు 45 వరకు అయితే రీచ్ అవుతుంది. ఓవా మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లో కంపెనీ వాళ్ళు డిస్ప్లే మీద చూపించిన రేంజ్ కన్నా ఎక్కువ రేంజ్ అయితే వచ్చింది అనమాట. ఇప్పుడు 130 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ అయితే వచ్చిందండి మనకి. గూగుల్ టైం చూస్తే 5 గంటల 22 నిమిషాలు అయితే అయిందండి. ఇక డాష్ బోర్డ్ రీడింగ్ చూస్తే ఇంకా 5% అయితే లెఫ్ట్ అయితే ఉంది బ్యాటరీ పర్సెంటేజ్. 133.5 కిలోమీటర్లు అయితే డాష్ బోర్డ్ మీద అయితే రీడింగ్ చూపిస్తుంది. డిస్టెన్స్ టు ఎంటీ అయితే ఇంకా 1 కిలోమీటర్ అయితే రేంజ్ చూపిస్తుంది అనమాట. మరి చూద్దాం ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఈ స్కూటర్ రన్ అవుతుంది అనేది. సో నాకు తెలిసి 5% కన్నా తక్కువ వెళ్ళిన తర్వాత లింప్ హోమ్ మోడ్ యాక్టివేట్ అవుతుందని అనుకుంటున్నాను. చూద్దాం. సో నేను అనుకున్నట్టుగానే ఎప్పుడైతే మనకి 4% డ్రాప్ అయిందో మనకి లింప్ హోమ్ మోడ్ అయితే యాక్టివేట్ అయింది అనమాట. సో స్కూటర్ స్పీడ్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. సో డాష్ బోర్డ్ మీద చూపించే స్పీడ్ అయితే 20 కిలోమీటర్స్ అనమాట. అంతకుమించి అయితే వెళ్ళట్లేదు. డిస్టెన్స్ ఎంటీ కూడా మొత్తం 0కి అయితే వెళ్ళిపోయింది. సో బ్యాటరీ పర్సెంటేజ్ ఇంకా 3 అయితే ఉందండి. ఇంకా డిస్టెన్స్ ఎంటీ అయితే 0 చూపిస్తుంది 5% తగ్గినప్పటి నుంచి. బట్ స్కూటర్ అయితే ఇంకా మూవ్ అవుతుంది. 20 కిలోమీటర్ స్పీడ్ అలా యావరేజ్ స్పీడ్తో అయితే వెళ్తుంది అనమాట. ఇప్పుడైతే మనం 134 కిలోమీటర్ల వరకు రేంజ్ అయితే రీచ్ అయ్యామన్నమాట. సో ఇంకా బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చి ఇంకా 3% అయితే ఉంది. ఓడోమీటర్ రీడింగ్ వచ్చి 137.3 కిలోమీటర్లు అయితే ఉందన్నమాట. 0 కిలోమీటర్ డిస్టెన్స్ టైం చూపిస్తుంది. గూగుల్ టైం చూస్తే 5 గంటల 38 నిమిషాలు అయితే అయిందండి. సో మొత్తానికి అయితే మన బీగాస్ ఓవా మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రేంజ్ టెస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఇప్పుడైతే ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బేసిక్ స్పెసిఫికేషన్స్ అయితే చెప్తాను. ఎందుకంటే మేము ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన రివ్యూ వీడియోని బీగాస్ ఓవా ఈఎక్స్ వేరియంట్ అయితే చెప్పడం జరిగింది అనమాట. ఆ స్కూటర్ వేరియంట్ కి దీనికి ఏకైక తేడా ఏంటంటే ఇందులో బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఎక్కువ అయితే ఉంటుంది. కాబట్టి నేను ఈ స్కూటర్లో ఉన్న బేసిక్ స్పెసిఫికేషన్ చెప్తాను. స్కూటర్ డిజైన్ పరంగా చూసుకుంటే మన ఫ్రంట్స్ వచ్చి ఎల్ఈడి లైట్ అయితే లభిస్తుంది అనమాట. టైర్స్ అయితే చూసుకుంటే ముందు వెనక కూడా 10 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ అయితే లభిస్తుంది అనమాట. అలానే మనకి ఇందులో వచ్చి డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే లభిస్తుంది. సేఫ్టీ కోసం సిబిఎస్ బ్రేకింగ్ కూడా అందిస్తున్నారు అనమాట. అలాంటి ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే 160 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ అయితే లభిస్తుంది. సైడ్ స్టాండ్ సెంటర్ స్టాండ్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది అనమాట. లాంగ్ సీట్ అయితే లభిస్తుంది అనమాట. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్లో మనకి మోటార్ కెపాసిటీ చూస్తే 1.5 కిలోవాట్ రేటెడ్ పవర్ పిఎంఎస్ మోటార్ అయితే లభిస్తుంది. దీని పీక్ పవర్ వచ్చి 2.4 కిలోవాట్లు అయితే ఉంటుంది. టాప్ స్పీడ్ వచ్చి 60 కిలోమీటర్లు అయితే ఉంటుంది అనమాట. ఎకో మరియు స్పోర్ట్స్ మోడ్స్ 2 మోడ్స్ అనేది స్కూటర్లు అయితే ఉంటాయి. ఇలాంటి ఎలక్ట్రిక్ స్కూటర్లో 3 కిలోవాట్ అవర్ల ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ అయితే లభిస్తుంది. ఒకసారి ఛార్జ్ పెడితే కంపెనీ చెప్తున్న సర్టిఫైడ్ రేంజ్ చూసుకున్నట్లయితే 145 కిలోమీటర్ల రేంజ్ అనమాట. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్లో మీకు 500 వాట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. ఈ ఛార్జర్తో మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ని 6 అవర్స్లో అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్లో మీకు సుమారుగా ఒక 10 to 15 లీటర్స్ బూట్ స్పేస్ అయితే లభిస్తుంది అనమాట. ఛార్జర్ కాకుండా కొన్ని సామాన్లు అనేవి ఎలక్ట్రిక్ స్కూటర్లు అయితే పెట్టుకోవచ్చు అనమాట. ముందు వైపు మీకు హుక్ లభిస్తుంది. అలానే ఈజీ యాక్సెస్ బాక్స్ కూడా లభిస్తుంది అనమాట. యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్ కూడా లభిస్తుంది. మొబైల్ ఫోన్ వంటివి అయితే మీరు ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. ముందు వైపు డాష్ బోర్డ్లో మీకు రియల్ రేంజ్ ప్రెడిక్టర్ అయితే లభిస్తుంది అనమాట. ఓడోమీటర్ రీడింగ్ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ మీద అయితే లభిస్తుంది. అలానే ఈ స్కూటర్లో మీకు రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ అయితే లభిస్తుంది అనమాట. మీరు ఫిక్స్డ్గా ఛార్జ్ చేసుకోవచ్చు, లేదంటే బ్యాటరీ ప్యాక్ రిమూవ్ చేస్తేనే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఓవా మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉన్న బ్యాటరీ ప్యాక్ ఇదే అనమాట. 3 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ. రిమూవ్ చేసిన తర్వాత మీకు బ్యాటరీ ప్యాక్ అయితే ఎలా ఉంటుంది, కొంచెం హెవీగా అయితే ఉంటుందండి ఇది. బట్ మేమైతే రికమెండ్ చేయమన్నమాట బ్యాటరీ ప్యాక్ని ఇలా రిమూవ్ చేసి ఛార్జింగ్ పెట్టుకోమని. అయితే మనం ప్రీవియస్గా ఓవా ఈఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ రివ్యూలో చెప్పామండి. ఓవా ఈఎక్స్లో ఏంటంటే ఇక్కడ సెపరేట్ కనెక్టర్ ఉండేది కాదు, ఒకటే కనెక్టర్ ఉండేది. మీరు ఛార్జింగ్ పెట్టుకోవాలంటే బ్యాటరీ ప్యాక్ సంబంధించిన కనెక్టర్ని రిమూవ్ చేసి మీరు ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండేది. ఇప్పుడు ఏంటంటే సెపరేట్ కనెక్టర్ ఇచ్చారు కాబట్టి ఓవా మ్యాక్స్ వేరియంట్ వరకు మీరు
బ్యాటరీ ప్యాక్ సంబంధించిన కనెక్టర్ రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు ఛార్జింగ్ పెట్టుకునే టైంలో. సో ఛార్జింగ్ వరకు మీకు సెపరేట్ కనెక్టర్ అయితే లభిస్తుంది. ఈ స్కూటర్తో పాటుగా మీకు ఫుట్ ప్యాక్స్ లభిస్తాయండి. దీంతో పాటుగా లేడీస్ ఫుట్ రెస్ట్ కూడా లభిస్తుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ మీకు ఇంకా బాగా ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక మీరు బీగాస్ ఈఎక్స్ రివ్యూ వీడియో అయితే చూడండి. అందులో ఏంటంటే మీ డీటెయిల్గా మెన్షన్ చేసాం అనమాట. బట్ ఈ వీడియోలో నేను దాని మీద ఫోకస్ చేయట్లేదు. నేనైతే ఈ వీడియోలో బీగాస్ ఓవా మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎవరు కొనుక్కోవచ్చు, ఒకవేళ ఈఎక్స్ లేదా మ్యాక్స్ కొనుక్కోవాలంటే రెండిట్లో ఏది కొనుక్కోవచ్చు అనే విషయం గురించి అయితే మాట్లాడతాను. మనకి ఓవా మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రియల్ రేంజ్ ఎంత అంటే కనుక 97% అయ్యేసరికి మనకి 134 కిలోమీటర్లు అయితే వచ్చిందనమాట. ఈ 134 కిలోమీటర్లు కూడా మేము ఏ కండిషన్స్లో నడిపామంటే 68 kgs వెయిట్ పర్సన్ నేను 130 కిలోమీటర్ల రేంజ్ వరకు కూడా 45 కిలోమీటర్ టాప్ స్పీడ్తో అయితే ఆ స్కూటర్ని అయితే నడపడం జరిగిందనమాట. ఈ 130 కిలోమీటర్స్ రేంజ్ కూడా మనకి పర్ఫార్మెన్స్లో ఎటువంటి డ్రాప్ అయితే రాలేదనమాట. అప్పటికి మనకి లింప్ హోమ్ మోడ్ అయితే యాక్టివేట్ అవ్వలేదు. కరెక్ట్గా 95% వరకు కూడా మనకి 130 కిలోమీటర్ రేంజ్ అయితే వచ్చింది. సో 130 కిలోమీటర్ రేంజ్కి స్పీడ్ వచ్చి 45 కిలోమీటర్ స్పీడ్తో కంటిన్యూ అవ్వడం జరిగింది. ఎప్పుడైతే 95 కిలోమీటర్స్ దాటిన తర్వాత అంటే 96% వచ్చినప్పుడు లింప్ హోమ్ మోడ్ యాక్టివేట్ అయింది. సో లింప్ హోమ్ మోడ్ దగ్గర నుంచి మీకు స్పీడ్ అనేది 20 కిలోమీటర్స్ మించి అయితే వెళ్ళట్లేదు అనమాట. సో లింప్ హోమ్ మోడ్లో నేను ఇంకొక 4 కిలోమీటర్ అయితే రైడ్ చేశాను. అప్పటికి మనకి 134 కిలోమీటర్ రేంజ్ అయితే వచ్చింది. ఇంకా మనకి ఇంకొక 3% అయితే లెఫ్ట్ అయితే ఉందన్నమాట. లింప్ హోమ్ మోడ్లో ఎవ్రీ 1%కి 2 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేస్తున్నాం. సో దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక ఇంకా 3% ఉంది కాబట్టి ఇంకొక 6 కిలోమీటర్స్ వరకు వెళ్ళచ్చు. ఈ కండిషన్స్ అన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక ఓవరాల్గా చూసుకున్నట్లయితే బీగాస్ ఓవా మ్యాక్స్ యొక్క రియల్ రేంజ్ వచ్చి 140 కిలోమీటర్ల వరకు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇందులో మనకి పర్ఫార్మెన్స్ డ్రాప్ అవ్వకుండా వచ్చిన రేంజ్ వచ్చి 130 కిలోమీటర్లు. లింప్ హోమ్ మోడ్ యాక్టివ్ అయినప్పటి నుంచి ఇంకొక 10 కిలోమీటర్స్ వరకు రావచ్చు. అది మాత్రం మీకు 20 కిలోమీటర్స్ వరకు మాత్రమే స్పీడ్ అయితే వెళ్ళవచ్చు అనమాట. ఇంకొక విషయం ఏంటంటే నేను ఈ పర్టికులర్ రేంజ్ చేస్తున్నది కూడా 68 kgs వెయిట్తో సింగిల్ పర్సన్, నేను ఎటువంటి లోడ్ వేసుకోలేదు, బ్యాగ్స్ కూడా ఏం తగిలించుకోలేదు కాబట్టి నాకు వచ్చిన రేంజ్. బట్ మీరు కనుక సింగిల్ పర్సనే వెళ్ళినప్పటికీ బట్ మీరు కొంచెం ఎంతో కొంత లగేజ్ తీసుకువెళ్ళచ్చు. అలానే మీరు వెళ్ళిన రోడ్లో కొంచెం హిల్లీ రోడ్స్ ఉండొచ్చు. సో డిఫరెంట్ రోడ్ కండిషన్స్ తగ్గట్టు కూడా మనకి రేంజ్ అనేది డిఫరెన్స్గా వస్తుంది కాబట్టి సింగిల్ పర్సన్తో 68 kgs వెయిట్తో నాకు వచ్చిన రేంజ్. సో మీరు కనుక ఒకవేళ డబల్స్ వెళ్ళినా లేకపోతే సింగిల్ పర్సన్ వెళ్ళి కొంచెం లగేజ్ ఎక్కువ వేసుకున్నా కూడా ఇదే రేంజ్ అయితే రాదనమాట. కొంచెం రేంజ్ అనేది తగ్గే అవకాశం అయితే ఉండదు. ఒకవేళ నాకన్నా ఇంకా తక్కువ వెయిట్ ఉంది, ఒక 50 kgs వెయిటే ఉండి 55 kgs వెయిటే ఉండి ఇంకా తక్కువ స్పీడ్తో ఒక 40 కిలోమీటర్ స్పీడ్తోనే మీరు వెళ్ళారనుకోండి ఇంకా ఎక్కువ రేంజ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో దీనైతే మీరు గమనించుకోండి. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క వారంటీ చూసుకున్నట్లయితే డిఫాల్ట్గా కంపెనీ వాళ్ళు బ్యాటరీ ప్యాక్ మీద 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వారంటీ అనేది ఇస్తున్నారండి. దీంతోపాటు మీకు ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకుంటే కనుక 5 సంవత్సరాలు లేదా 75,000 కిలోమీటర్ల వరకు వారంటీ అయితే లభిస్తుంది. ఇప్పుడు మీకు విజయవాడలోని బీగాస్ షోరూమ్ ఏదైతే ఉందో బీగాస్ షోరూంలో కనుక మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేస్తే ఇప్పుడు ఎక్స్టెండెడ్ వారంటీ అనేది ఉచితంగా అయితే ఇస్తున్నారన్నమాట. ఈ స్కూటర్ యొక్క ఆన్రోడ్ ధర బీగాస్ ఓవా మ్యాక్స్ యొక్క ఆన్రోడ్ ధర 1,20,000 రూపాయలకి అయితే లభిస్తుంది. దాంతోపాటుగా మీకు ఎక్స్టెండెడ్ వారంటీ 5 years 75,000 కిలోమీటర్స్ అనేది ఉచితంగా లభిస్తుంది. సో ఇప్పుడైతే మనం బీగాస్ ఓవా మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎటువంటి ఆడియన్స్ తీసుకోవచ్చో చెప్తానండి. సో ఎవరైతే గిగ్ వర్కర్స్ ఉంటారో లేకపోతే మనకి డెలివరీ ఏజెంట్స్ ఉంటారో లేకపోతే ఆఫీస్కి వెళ్ళేవారు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ బాగా సూట్ అవుతుంది అనమాట. కారణం ఏంటంటే ఈ స్కూటర్ చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది అనమాట. ఈజీ టు హ్యాండిల్ ఉంటుంది. కాంపాక్ట్ డిజైన్తో ఉండడం వల్ల కొన్ని ట్రాఫిక్ కండిషన్స్లో కొంచెం పెద్ద సైజు ఉన్న స్కూటర్స్ వెళ్ళలేని పరిస్థితుల్లో ఈ స్కూటర్ ఈజీగా ట్రావెల్ అవ్వగలుగుతుంది అనమాట. పర్ఫార్మెన్స్ కూడా డ్రాప్ అవ్వకుండా ఇందులో మనకి PMSM మోటార్ అయితే ఇచ్చారు. 60 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ కూడా ఈ స్కూటర్తో అయితే లభిస్తుంది అనమాట. నేను మీకు చెప్పిన 140 కిలోమీటర్ క్యాల్కులేషన్ అంతా కూడా ఎక్కువ మోడ్లోనే. బట్ నాకు రేంజ్ తక్కువైనా పర్లేదు, నాకు కొంచెం పర్ఫార్మెన్స్ కావాలంటే దానికి తగ్గట్టుగా మీకు పర్ఫార్మెన్స్ కూడా ఈ స్కూటర్ లభిస్తుంది. సో ఓవరాల్గా ఓవా మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్యామిలీలో ఎటువంటి ఆడియన్స్ కానీ సూట్ అవుతుంది అనమాట. ఉదాహరణకి మన ఫ్యామిలీలో పెద్ద ఆయన ఎవరు ఉంటారు, మన ఫాదర్ ఉంటారు. సో ఫాదర్ ఎవరైతే ఉంటారో ఆయన కంఫర్ట్ కావాలనుకుంటారు, రెండో చూసుకున్నట్లయితే ప్రైస్ కూడా అందుబాటులో ఉండాలనుకుంటారు. ఓవా మ్యాక్స్ కంఫర్ట్ ఉంటుంది, ప్రైస్ కూడా అందుబాటు ధరలో ఉంటుంది. సో దాంతోపాటు రేంజ్ కావాలనుకుంటారు, 140 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది స్కూటర్ లభిస్తుంది. నెక్స్ట్ ఇంట్లో మదర్ ఉంటారు. సో మదర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే స్కూటర్ లైట్ వెయిట్గా ఉండాలనుకుంటారు. అలానే మనకి ఫ్రంట్ ఫుట్ బోర్డ్ స్పేస్ ఎక్కువ ఉండాలి, ఇక్కడ ఏమైనా బ్యాగ్స్ లాంటివి పెట్టుకోవాలనుకుంటారు. సో దాని దగ్గరికి ఎక్కువ ఫుట్ బోర్డ్ స్పేస్ అనేది స్కూటర్లో లభిస్తుంది. నెక్స్ట్ మనకి ఇంట్లో అబ్బాయి ఉన్నారనుకోండి, సో అబ్బాయి ఏమనుకుంటారు స్టైలిష్ డిజైన్ కావాలనుకుంటారు, వాళ్ళకు కూడా రేంజ్ ఎక్కువ కావాలనుకుంటారు. సో దాని తగ్గట్టుగా రేంజ్ ఉంది, స్టైలిష్ డిజైన్ కూడా లభిస్తుంది. నెక్స్ట్ ఇంట్లో అమ్మాయిలు ఉంటారు. సో అమ్మాయిల పరంగా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, వాళ్ళు కూడా లైట్ వెయిట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు స్కూటర్లో. అలానే మనకి హైట్ వైజ్ కూడా మరీ పెద్ద సైజ్ కాకుండా కొంచెం కన్వీనియంట్గా స్కూటర్ని రైడ్ చేయాలనుకుంటారు. దాని తగ్గట్టుగా మనకి స్కూటర్ సైజ్ కూడా కొంచెం చిన్నగానే స్కూటర్ అనేది లభిస్తుంది. నెక్స్ట్ ఇంట్లో మన సీనియర్ సిటిజన్స్ ఉంటారు. సీనియర్ సిటిజన్స్ ఈజీగా హ్యాండిల్ చేయాలనుకుంటారు స్కూటర్ని. అలానే మనకి
జస్ట్ కీ పెట్టి తిప్పామా ఈజీగా స్కూటర్ నడుపుకున్నాం అనుకుంటారు. దానికి తగ్గట్టుగానే స్కూటర్ అనేది డిజైన్ చేశారు. సో ఓవరాల్గా ఓవో మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతుందో, ఓవో ఈఎక్స్ వేరియంట్ ఏదైతుందో సేమ్ అదే అడ్వాంటేజెస్ అన్నీ కూడా ఓవో మ్యాక్స్లో కూడా వచ్చినాయి. ఇంకా అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో మనకి బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఎక్కువ ఉండడం వల్ల ఇంకా ఎక్కువ రేంజ్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఓవో మ్యాక్స్ తీసుకోవాలా లేకపోతే ఓవో ఈఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలో తెలుసుకుందాం. ఎవరైతే రోజు 50 కిలోమీటర్స్ సరిపోతుంది నాకు అనుకున్న వాళ్ళైతే బీగాస్ ఓవో ఈఎక్స్ వేరియంట్ అయితే మీరు తీసుకోండి. ఒకవేళ కనుక నాకు రేంజ్ ఎక్కువ కావాలి, ఫ్యామిలీలో అందరూ మెంబర్స్ యూజ్ చేస్తారనుకుంటే, నాకు బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు, నాకు లాంగ్ టర్మ్లో, ఎందుకంటే లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్ కానివ్వండి, ఎటువంటి బ్యాటరీ ప్యాక్ కెమిస్ట్రీ అయినా కానివ్వండి, మీరు వాడే కొద్దీ రేంజ్ అనేది డిగ్రేడ్ అవుతుంది. సో మరి ఇప్పుడు ఇవాళ కొనుగోలు చేశారు, తర్వాత మళ్ళీ మీకు కొంచెం రేంజ్ తగ్గుతుంది కదా. సో లాంగ్ టర్మ్లో కూడా మీకు రేంజ్ అనేది మినిమం ఒక 100 కిలోమీటర్స్ వరకు కావాలనుకున్నారనుకోండి, అప్పుడు మీరు బీగాస్ ఓవో మ్యాక్స్కి అయితే వెళ్ళండి. బట్ బీగాస్ ఓవో మ్యాక్స్కి మనకి ఈఎక్స్ వేరియంట్కి సుమారుగా 45 కిలోమీటర్స్ రేంజ్ అనేది డిఫరెన్స్ అయితే వస్తుంది అనమాట. నాకు బడ్జెట్ ఒక 50 కిలోమీటర్స్ వరకు నాకు సరిపోతుంది అనుకుంటే మాత్రం బీగాస్ ఓవో ఈఎక్స్ వేరియంట్ అయితే మీరు చూస్ చేసుకోండి. సో ఎవరైతే నేను ఖచ్చితంగా 100 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేస్తాను, డబల్స్ కూడా వెళ్తాను అనుకుంటే మాత్రం బీగాస్ ఓవో మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకోండి. బట్ నేను రికమెండ్ చేసేది అయితే మాత్రం బీగాస్ ఓవో మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఎందుకంటే మీరు ఎప్పుడైనా స్కూటర్ అనేది లాంగ్ టర్మ్లోనే యూస్ చేస్తారు. సో ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ లేకపోతే 4 ఇయర్స్ తర్వాత రేంజ్ అనేది బ్యాటరీలో డిగ్రేడేషన్ అవుతుంది కాబట్టి, సో అప్పుడు కూడా మీకు మినిమం ఒక 100 కిలోమీటర్స్ వరకు లేకపోతే కొంచెం ఎక్కువ రేంజ్ వచ్చే వేరియంట్ వచ్చేది బీగాస్ ఓవో మ్యాక్స్ కాబట్టి, అప్పుడు మీకు అందుకోసం మీకు బీగాస్ ఓవో మ్యాక్స్ అయితే సజెస్ట్ చేస్తున్నాం అండి. అలానే బీగాస్ ఓవో మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ నేను 25,000 రూపీస్ అడిషనల్గా అఫోర్డ్ చేస్తాను అనుకుంటే ఓవో మ్యాక్స్కి వెళ్ళండి. నాకు రేంజ్ 50 కిలోమీటర్స్ వరకు నాకు సరిపోతుంది అనుకుంటే ఓవో ఈఎక్స్ అయితే మీరు సజెస్ట్ చేసుకోవచ్చు. ఓవో ఈఎక్స్ వేరియంట్ యొక్క ఆన్ రోడ్ ధర చూసుకున్నట్లయితే 95,000 రూపాయలు అండి. అదే ఓవో మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఆన్ రోడ్ ధర చూసుకున్నట్లయితే 1,20,000 రూపాయలు. ఓవో ఈఎక్స్ కానివ్వండి లేకపోతే ఓవో మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ కానివ్వండి, మీరు కనుక విజయవాడలోని హిత్తుగా మోటార్స్లో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేస్తే కనుక ఎక్స్టెండెడ్ వారంటీ ఉచితంగా అయితే ఇస్తున్నారన్నమాట. 5 సంవత్సరాలు లేదా 75,000 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ వారంటీ మీకు లభిస్తుంది. సో ఒకవేళ మీరు ఒక 1,20,000 రూపాయల బడ్జెట్లో ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం మీరు చెక్ చేసుకున్నట్లయితే మాత్రం మీరు ఖచ్చితంగా అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే టెస్ట్ రైడ్ చేయండి. కుదిరితే కస్టమర్ రివ్యూస్ కూడా చూడండి, ఆ తర్వాత మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలో లేదో డిసైడ్ అవ్వండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి విజయవాడ పరిసర ప్రాంతాల్లో బీగాస్ సంబంధించిన ఓవో ఎలక్ట్రిక్ స్కూటర్, ఓవో ఈఎక్స్ కానివ్వండి, ఓవో మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ కానీ కొనుగోలు చేద్దాం అనుకుంటే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద డిస్క్రిప్షన్ అందజేస్తాం. ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తుంది మీ ఓనర్షిప్ రెండు మాతో షేర్ అవుతుంది అయితే స్క్రీన్ పై కల్పించిన నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. వీడియో కానీ మీరు నచ్చితే ఈవీ కొరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడు లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జింగ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.